నీటిలో బాప్తిస్మం పొందుట అనే దానికి మీకు జాగ్రత్తగా అర్థం తెలుసుకోండి. మనము బాప్తిస్మము పొందినప్పుడు దాని భావాన్ని చెప్తున్నాడు. మీరు ప్రభువుతో కూడా చనిపోయిన వారితో సమానం. ప్రభు మూడో దినం తిరిగి లేచాడు కదా. ఆయన తిరిగి లేచాడు అని మీ హృదయంలో విశ్వసించినట్లయితే, మనందరి హృదయాలలో అట్టి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మనము కూడా ప్రభువుతో పాటు తిరిగి లేచిన వారితో సమానం. బాప్తిస్మము ద్వారా ప్రభువుతో చనిపోయిన వారము, ఆయన తిరిగి లేచినట్లు మన యొక్క హృదయంలో విశ్వాసం ఉంచి మనము కూడా ఆయనతో కూడా తిరిగి లేచిన వారముగా ఉన్నాము అని దేవుని లేఖనం తెలియచేస్తుంది. మరి అవును, మూడవ దినాన ప్రభువు తిరిగి లేచాడు, మేము కూడా నమ్ముతున్నాం. కాబట్టి మేము కూడా ప్రభువుతో తిరిగి లేచిన అనుభవం కలిగిన వారం అనుకుంటున్నారు. మీరు గమనించాలి, ప్రభువుతో కూడా తిరిగి లేచిన వారైతే లోకములో దేనిని ప్రేమించలేరు. నా పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది, నా ప్రభువు పరలోకమందున్నాడు, నేను తిరిగి లేచిన అనుభవం కలిగిన నా ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానను కనుక, నేను నా ప్రభువుతో కూడా తిరిగి లేచాను అనుకున్న విశ్వాసిని కనుక, నాకు ఈ లోకముతో ఎలాంటి అనుబంధాన్ని నేను పెంచుకోను అని విశ్వసిస్తారండి. లోక సంబంధమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణం. సోదరులారా, మనం దేవుని మనుషులం అనుకొని ప్రభువుతో చనిపోయాం, ప్రభువుతో తిరిగి లేచామనుకొని శరీర సంబంధమైన మనస్సును కలిగి ఉండి లోకాశలను కలిగి ఉన్నట్లయితే అది నీకే నష్టం. దయచేసి ఆలోచించండి. మనము తిరిగి లేచిన వారమైతే, అందుకే చెప్తాడు, పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టాలి. అసలు ఈ లోకంలో ఈ భూ సంబంధమైన వాటి మీద దేని మీద కూడా మీరు మనసు పెట్టకూడదు అని తెలియచేశాడు. నిజమైన క్రైస్తవులైనట్లయితే, నిజమైన ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిన వారమైతే, నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తే, ఆయన యందు మనము కూడా అంటుకట్టబడిన వారమైనట్లయితే ఆయన వలె ఫలిస్తాం, ఆయన వంటి వారిగా జీవిస్తాం, ఆయన కొరకే సాక్షులుగా బ్రతుకుతాం. ఆయన నివాస స్థలమైన పరలోకమందు మనము కూడా నిత్య జీవాన్ని సంపాదించుకొని శాశ్వత కాలం ప్రభువుతో కూడా ఉంటాం.